మరో బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా కేవీపీపురం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. వినాయక చవితి సందర్భంగా పేరిందేశం రాగిగుంట గ్రామస్తుల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో రాగిగుంట గ్రామస్తులు స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఏఎస్ఐ లోకనాథం పేరిందేశం గ్రామస్తులకు సపోర్ట్ చేస్తున్నారంటూ ఆరోపించారు. లోకనాథం తీరుపై నిరసనగా ఆందోళనకు దిగారు రాగిగుంట గ్రామస్తులు. పోలీస్ స్టేషన్కు వచ్చిన ప్రతి కేసుకి లంచం తీసుకుంటూ బాధితులకు న్యాయం చేయడం లేదని ఆరోపణలు చేశారు. ఏఎస్ఐ లోకనాథంను సస్పెండ్ చేయాలని రాగిగుంట వాసులు నిరసన చేపట్టారు. పుత్తూరు డీఎస్పీ నచ్చజెప్పినా వెనక్కి తగ్గకుండా గ్రామస్తులు ధర్నా చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. మధుసూదన్, సత్యవేడు నియోజకవర్గంలో కేవీపురం మండలంలో రాగిగుంట పెరదేశం గ్రామంలో వినాయక చవితి ఉత్సవాలను కూడా జరుపుకుంటున్నారు. అయితే పెరదేశం అరంజనవాడకు చెందిన ఒక యువకుడు రాగిగుంట గ్రామానికి చేరుకున్నాడు. అయితే ఆ యువకుడు అక్కడ కొంతమందితో వాగ్వివాదం చేసుకుంది. అయితే ఘర్షణ జరిగింది. ఇది తెలుసుకున్న అక్కడ హరిజనవాడకు సంబంధించిన కొంత గ్రామస్తులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నాడు. దీంతో ఆ గ్రామం మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయి. అయితే గొడవల విషయంలో తెలియడంతో గ్రామానికి చేరుకున్న అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఏఎస్సీ లోకనాథం రాయనగుంట గ్రామస్తులకు మద్దతుగా మాట్లాడుతూ కూడా బెదిరిస్తున్నాడని కూడా అక్కడ ఉండే గ్రామస్తులు కూడా వాళ్ళ ఆవేదన కూడా చెందారు. అయితే ఏఎస్ఐని కూడా డౌన్ నివాదాలు కూడా చేశారు. అయితే ధర్నా కూడా దిగారు. ఈ సంఘటనకు కూడా డిఎస్పీ కూడా చేరుకున్నాడు. అయితే కాళాశ్రీ హైవే రోడ్డు మీద ట్రాఫిక్ కూడా భారీగా కూడా చేరిపోయింది. అయితే గ్రామస్తులు ఒకసారిగా అతను సస్పెండ్ చేయాలని కూడా రోడ్డుపై కూడా బైఠాయించారు. అయితే డిఎస్పీ చేరుకుని కూడా విచారణ చేపట్టి కూడా న్యాయం చేస్తారని కూడా వాళ్ళు భరోసా కూడా ఇవ్వడంతో అక్కడి నుంచి కూడా నిరసన కూడా విరమించారు. అయితే ట్రాఫిక్ కూడా క్లియర్ అంతా పోలీసులు ట్రాఫిక్ లో క్లియర్ చేశారు. దానిపై విచారణ కూడా జరుపుతున్నారు. కిరణ్ భాయ్. రైట్ మధు, థ్యాంక్ యూ.